ప్రస్తావించుకుంటే రైతుల గురించి వాళ్ళు చేస్తున్న హంగామా ఇప్పుడు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ రోజు రైతులకు ఇక్కడ న్యాయం జరిగింది, ఈ పంటకు మద్దతు ధర లేదు, కూలీలందరూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3వ స్థానంలో నిలిచింది అని చెప్పి ఎన్సీఆర్బీ అంటుంటే, వాళ్ళేమో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన బేష్ అంటూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? మీకు అదే దానికి ఇక్కడ చూడండి, మనం ఎక్కడున్నాము. అన్నదాతల మరణాల్లో ఆంధ్రప్రదేశ్ 928 మంది చనిపోయారు. అంటే ఆ ఒక్క సంవత్సరం 2023 ఇది రిపోర్ట్. అంటే మహారాష్ట్ర నెంబర్ 1 అయితే, కర్ణాటక నెంబర్ 2 అయితే, నెంబర్ 3లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే 10 ఏళ్ల అన్నదాతల ఆత్మహత్యలు తీరు చూసుకుంటే మీకు చూసుకోండి. అంటే వీళ్ళ 2023లో ఎంత ఉందో మీకు చూపిస్తున్నాను. 925. అంటే దేశవ్యాప్తంగా మొత్తం 10,786 మంది అంతే. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా వీళ్ళు అన్నదాతల విషయంలో ఎలా ఉన్నారు అని. మీరు అన్నట్టుగా ఇప్పుడు మొన్న మిర్చి ఆడికి వెళ్ళాడు, తర్వాత బనగానపల్లి అదేంటి ఆ బంగినపల్లి మామిడికాయల విషయానికి వస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏం చేశాడు, మొత్తం అక్కడ ఉండే వాళ్ళ ఒక రైతు దగ్గర నుంచి తీసుకుని కాయలు కింద పోసేసి దాన్ని తొక్కిచ్చేశాడు. ఇది వీళ్ళ అన్నదాతలకు చేసే మంచి అన్నమాట. అంటే అన్నదాతల ఆక్రోశాలు అనేవి వైకాపా హయాంలో మీరు అన్నట్టుగా ఎలా ఉన్నాయి అనేది ఈ చిన్న చిన్న ఉదాహరణలు. అంటే కూటమి పాలన వచ్చాక వాళ్ళు చేసిన పనులు ఇవి. అంటే మేమేదో అన్నదాతలను ఆదుకుంటామని చెప్పి రివర్స్లో మిర్చి యార్డ్కి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. అక్కడ తొక్కేసి దాన్ని, తర్వాత డబ్బులు దొంగతనం చేసి రైతు రొంటిన ఉండేవి, తర్వాత సెల్ ఫోన్లు దొంగతనం చేసి అన్ని చేశారు. ఇక పొగాకు బేళ్ల విషయానికి వచ్చేసరికి చెప్పుల కాళ్ళతో తొక్కిచ్చేసాడు. మొత్తం నాశనం అయిపోయింది. మామూలుగా గిట్టుబాటు ధర రాలేదు అంతే. సో వీళ్ళు చేసిన పని వల్ల అది ఎందుకు పనికిరాదు, ఇలాగ నుజ్జు అయిపోయింది అది. ఇక మామిడికాయల విషయం మీకు తెలుసు. తర్వాత ఈ మధ్యకాలంలో ఉల్లిపాయల విషయంలో కూడా అలాగే చేశాడు. లేదంటే టమాటాలు అంటాడు. అంటే వెళ్ళి హంగామా చేయడంలో నెంబర్ 1. మీకు ఓవరాల్గా మీరు చూసుకుంటే కనుక అయితే అసలు మొత్తం వీళ్ళ హయాంలో ఒక రైతులనే కాదు, మొత్తం అన్ని రకాలుగా మీరు చూసుకుంటే ఏ నేరాల్లో ఏవేవి ఏ స్థానంలో ఉన్నాయని. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటే నేను మాట్లాడుతున్నా. మీకు మొత్తం తీసుకున్నారనుకోండి, హత్యల విషయంలో కేసుల సంఖ్య మీకు 932, దేశంలో 16వ స్థానం. హత్యాయత్నాలు అది కూడా 1331, 11వ స్థానం. తర్వాత అత్యాచారాల విషయంలో ఇది ఎంత ఘోరం, ఏకంగా 438, 17వ స్థానం. తర్వాత మీకు అపహరణలు ఇదొకటి 746, 17వ స్థానం. తర్వాత మహిళలపై లైంగిక వేధింపులు 926, 7వ స్థానం. తర్వాత మహిళలపై నేరాలట ఏకంగా 22,418, ఇది 9వ స్థానం. తర్వాత బాలలపై నేరాలు 2,344, ఇది 16వ స్థానం. తర్వాత వృద్ధులపై కూడా నేరాలు ఇది చూసుకోండి 1,837, ఇది ఏకంగా 6వ స్థానంలో ఉన్నారు వీళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ 23లో మనం మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా, అంటే వైసీపీ ఉన్నప్పుడే. ఇక ఆర్థిక నేరాలు ఏకంగా 8,684, 8వ స్థానం. సైబర్ నేరాలు ఇవి 2,341, 10వ స్థానం. డెఫినెట్గా ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకా అసలు ఏదైనా మిగిలిపోయిందా మీకు? ఒక్క అంశమైనా వదిలిపెట్టిందా వైసీపీ? మొత్తం చూసుకోండి ఎన్నున్నాయి అంశాలని మీరు చూసుకుంటే కనుక అయితే మొత్తం 10 రంగాల్లో వీళ్ళు ఈ స్థానాల్లో ఉన్నారు. అంటే ఇన్ని జరిగాయి. మనం టోటల్ తీసుకుంటే ఎంత వస్తుందో భయపడాలి కూడాను. ఒక 50,000కి వచ్చేస్తుందేమో మొత్తం అన్నీ కలిపి, అన్ని రంగాలు కలిపి. కాబట్టి ఒక రైతులనే కాదండి, వీళ్ళు చేసిన పనులు ఎంత దారుణం అంటే, ఇందాక సార్ చెప్పినట్టుగా దళితులు కావచ్చు, దళితులది మనకి చాలా ఉన్నాయి రికార్డ్స్. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ విషయం ఉంది. తర్వాత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి ఇచ్చిందంటే నేరాల రేటు గణనీయంగా తగ్గింది అని చెప్తున్నారు. ఇదంతా కూడా ఎల్లో మీడియా ప్రచారమే, కానీ నిజంగా రిపోర్ట్లో అయితే నేరాల రేటు తగ్గింది, జగనన్న ప్రభుత్వం బేష్ అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి ఒక రిపోర్ట్ రాగానే వాళ్ళు అలా రాయకుండా మీరు ఎప్పుడైనా చూసారా? వాళ్ళు బాగుంది అని తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుందా అసలు? అంటే ఇప్పుడు నేను ఒక్కటే చెప్తానండి, సాక్షి వాళ్ళు ఎవరిని అడగాలంటే అమిత్ షా గారిని అడగాలి. కేంద్ర హోంశాఖ మంత్రి వారే కదా, కేంద్రం ఇచ్చిన రిపోర్టే కదా. సో ఎవరు ఇవ్వాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.